హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం షూట్ చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ పార్ట్ 1. సో మీకు ఫస్ట్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తా. సో ఈ రోడ్డు దాటి అయితే పోద్దు, ఈ ప్లేస్లోనే దాచుకోవాలన్నమాట. సో నేను జయేంద్ర అయితే బయటికి పోతాం, వీళ్ళు కెమెరామ్యాన్ ఇంకా అభినయ్ అయితే దాచుకుంటారు అనమాట. సో వీళ్ళకైతే 10 minutes అయితే మనం టైం ఇస్తాం. ఈ 10 minutesలో అయితే వీళ్ళు దాచుకోవాలన్నమాట. మనం బయటికి పోతాం, బయటికి పోయినాక సో ఇందులోనైతే వీళ్ళైతే దాచుకుంటారు అనమాట. సో వీళ్ళు దాచుకున్నాక మాకు ఫోన్ అయితే చేస్తారు. వీళ్ళు చేసినాక మేము వచ్చి వీళ్ళనైతే దోలాడతాం. 20 minutesలో మేము వీళ్ళనైతే దోలాడతాం. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. ఫటాఫట్ వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి, అండ్ మా ఛానల్ కొత్త వచ్చినైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ వీళ్ళిద్దరు అయితే దాచుకునికి అయితే పోతారు. నేను ఇంకా జయంతిరాజ్ అయితే పోతాం, బయటికి పోతాం. తర్వాత వీళ్ళు దాచుకుంటారు. దాచుకున్నాక 10 minutes మనకు ఫోన్ అయితే ఇస్తారు. తర్వాత మేము వచ్చి దోలాడతాం. ఒకవేళ మేము 20 minutes కనుక దోలాడకపోతే మేము ఓడిపోయినట్టే ఛాలెంజ్లో. సో మేమైతే పోతున్నాం. మీరు దాచుకోరి ఓకే. అలా ప్లాన్ చేసుకుంటున్నారు గైస్, చూడొచ్చు. ఇప్పుడే వాళ్ళు అయితే పోతుర్రు. వాళ్ళు పోయినాక మేము దాచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మొత్తం పోయినాకనే దాచుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఆడేదాకా పోయి కూడా గోడ ఎక్కి చూస్తారు. అందుకే మేము ఇంకా ఈ ప్లేస్లో అయితే దాచుకోవాలనుకుంటున్నాం. లేకపోతే ఇది కూడా దాచుకోవచ్చు, కానీ ఏటో ఒక కాడ అయితే దాచుకుంటాం. ఏడు దాచుకోవాలి అర్థమైతే లేదు కాదు, ఒక ప్లేస్ ఇట్లుంటలేదు కాదు. దాచుకున్నాం ఇంకే చెప్పు. ఇంకా మేము ఇన్ని ఉన్నాం, ఎంతసేపు ఇంకా ఇన్ని ఉన్నాం. కోత అయితే అందులోకించండి అటు పోయింది. మేము అయితే అది దాచుకున్నాం అనుకుంటున్నాం. అటు ఆ ఏరియాలో ఇటు దాచుకున్నాం అనుకుంటున్నాం. ఇటు ఈ ట్యాంక్ ఆడ సెట్ కాదు, కానీ ఇటైతే దాచుకున్నాం అనుకుంటున్నాం. మేమైతే ట్యాంక్లోకి పోవద్దు, ఇటు మేము దాచుకున్నాం అనుకుంటున్నాం. మేమైతే షాప్కి అయితే వస్తున్నాం. 10 minutes టైమర్ అయితే పెట్టేసినాం. మాకైతే వచ్చే టైం ఉంది. ఇంకా వాళ్ళు దాచుకునే సరికి గంట అయితే పడుతుంది. గంట 10 నిమిషాలే ఇచ్చేది. అడుగుతారేమో టైం ఎక్కువ, ఏమో అడుగుతిద్దాము 5 minutes. మనం కూడా పెంచుకుందాం దూరడానికి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా టైం తీసుకురు కాబట్టి. సో మేమైతే ఇప్పుడు షాప్కి పోయి మేడం తింటాం, మళ్ళీ వచ్చేస్తాం. అప్పటి వరకు నాకు తెలిసి దాచుకుంటారు, టైమింగ్ కూడా అయిపోతుంది నాకు తెలిసి. టైమర్ అయితే స్టార్ట్ చేసారు, నేను నడవాలి. ఇప్పుడే కోతి పోయింది గాయస్, ఇటకెళ్ళి అది అడ్డికి పోయింది. నేను అడ్డికే పోదాం అనుకున్నా, కానీ అట్టే పోయింది కోతి. నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి దగ్గర దాచుకుంటా గాయస్, అది ఆ కోతి అటు పోయింది. నేను వాళ్ళకి గట్టి దగ్గర దాచుకుంటే వాళ్ళు దొరికితే ఫస్ట్ దొరికితే నేను నాకు కారం తినే ముచ్చట ఉండొద్దు గాయస్. గాయస్ నాకైతే ఒక ప్లేస్ దొరికింది. నేనైతే దాచుకుంటా అంటే చెట్టు చూడండి గాయస్. గాయస్ నేనైతే ఆ చిట్కాన్ని అయితే దాచుకుంటా. ఒకసారి మీకు నా ప్లేస్ అయితే చూపిస్తా. ఓ డేంజర్ ఉంది గాయస్, అలాంటి మీకు ఇంకా సింపుల్ ఉంది అని దిగుతానికి ఫుల్ కష్టం గాయస్. నాకైతే ప్లేస్ దొరికింది గాయస్. నేనైతే పోతున్నా. మంచిగా ఎండ కొడతలేదు గాయస్, నాకైతే ఫుల్ ఎండ కొట్టింది. దారి మంచిగా లేదు గాయస్, చూడండి గాయస్. అటైతే పోతున్నా. ఇంకేమన్నా ఉంటాయా చెట్లల్లో చేస్తూ ఇదే బాధ. ఇటైతే ఏం పాములు ఉండవనిపిస్తుంది, కానీ మొత్తం ఖాళీ ఉంది. చూద్దాం, ఇంకొంచెం ముంగడ పోతే అర్థమవుతుంది. గడ్డకి కూడా దాచుకోవచ్చాను, ఇటేమంత ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం. అసలు దాచుకున్న మంచి ప్లేస్ అయినా గాయస్, అయితే డౌటే ఉంది. మంచిదా నాకు డౌటే ఉంది. ఇంకా గాయస్ మోగితే ఇంకైతే ఆడ దానికి కుప్ప అవుతాడు. ఇప్పుడే పోయిండు, వాడికి అప్పుడే పోయిండు. నేనైతే చెట్టు కాడ అనుకుంటున్నా, ఏమన్నా పాములు ఇట్లా ఉంటాయని
నాకైతే మన పాములు ఇట్లా ఉంటాయని నాకైతే భయం అవుతుంది. ఇటు వరకు అయితే వచ్చాయి, ఇంకా లోపలికి అయితే ఊగుతున్నా నేను. నాకు ఎంత వాళ్ళకైతే కారం తినిపించాలి గాయస్, కెమెరామ్యాన్కి ఆయనకి అయితే ఇక్కడ దాచుకుందామని అయితే చూస్తున్నా. ఈ ప్లేస్లో కూర్చుంటా. ఇక్కడ పాములు ఉండకపోతే బెస్ట్, ఎందుకంటే ఉండేటట్టు ఏం కనబడతలేదు. ముంగడ మీకు చెప్పినా గైస్ గల్లీకి ఓని కనెక్షన్ ఉంటుందని చూపెడతా. ఇదే గైస్ అది, ఇటు మా గల్లీ. ఇది దాచుకుంటే బెటర్ గైస్. ఇందాక నాకు షాప్కి అయితే అయినాం. సో షాప్లో ఏమేమి తీసుకున్నాం అంటే నేను క్యాంపా తీసుకున్నా, నేనే ఓరియో తీసుకున్నాను అన్నమాట. సో ఇవైతే దీన్ని కూడా పోతున్నాం. ఇంకా ఒక 5 minutes ఉన్నట్టు టైం. 5 minutesలో అడిగి పోతాం. ఫైండ్ అవుట్ కాదు, అడిగి పోతావు. ఓకే గాయస్ నాకైతే నేను ఆడ దాచుకుంటలేను, మీరే చూసారు. ఇంకా నేను ఈ ట్యాంక్ ఆడ మంచిగా ఉంది, మెల్లగా చూసుకుంటా పోవాలి కదా. చూడట్టు మరి దారుణం అవుతుంది. నేనైతే ఈయనైతుంటా గాయస్, వాళ్ళు వస్తే నేను చూస్తా. వచ్చానుకో మంచిగా నా కూడా కూర్చొని అయితే నేను రిలాక్స్ అవుతా. మంచిగా నాకైతే మంచిగా ఉంది, కానీ పోతప్పుడైతే నేనైతే గిట్లకించాలి పోతా గాయస్. దొరికితే నాకు అట్లకించి వద్దాం అనుకున్నాను, ప్లీజ్ చెప్పు. వస్తే నాకు ఏదైనా అనిపిస్తుంది తెలుసా, వస్తే కారు అక్కడ ఒక కారు ఉంటుంది, ఆ కారు కాడ నాకైతే అనిపిస్తారు. వాళ్ళు వస్తారంట, మీకు షూట్ చేసి చూపెడతా. వాళ్ళు కనబడితే నేను దేని వెనకాలన్నా దాచుకుంటా గైస్, మళ్ళీ కనబడతాను నేను వాళ్ళకి. గైస్ వాళ్ళకి ఇచ్చిన టైం అయితే అఫీషియల్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మేమైతే దూరానికి అయితే పోతున్నాం. ఇప్పుడైతే వీడియో తీస్తాం. సో ఛాలెంజ్ ప్రకారంగా టైం అయిపోగానే పోతున్నాం. సో ఇప్పుడైతే మనం దూరానికి అయితే పోదాం గైస్. సో కెమెరామెన్ బ్యాక్ సైడ్ ఉంది. అయితే వస్తారు, నాకు కనబడ్డారు ఇప్పుడే. చూపెడతాను క్లూ కూడా లేదు గైస్, ఏం లేదు. ఏదో క్లూ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఫేస్ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ అయితే ఉండొచ్చు, చూడొచ్చు. ఆడాల కనబడుతురుగా, మీకు అయితే కనబడుతురు. వాళ్ళైతే ఆడవురు. ఇప్పుడే వేరుగా సర్దిక్కు దీని వెనకాల దాచుకోవచ్చా? చూడిపో. పైకి అయితే ఎక్కి చూపిస్తా గైస్ మీకు. కెమెరా రెడీ నూరా అయితే ఎక్కువ వస్తలేదు. సో ఇక్కడ నుంచి అయితే పోతున్నా. ఇడికి వెళ్ళి కొంచెం చిన్న ఉంది, ఆ రోడ్డు దాటి అయితే పోవద్దు. పోతే ఛాలెంజ్ అయితే ఊడిపోయినట్టే అది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏడ లేరు కాదు, ఇదిగోండి ఇక్కడ లేరు. సో కనిపించే ఛాన్స్ కాబట్టి నేను కాడ కూర్చుని లోపలికి వచ్చిన గాయస్. వాళ్ళైతే తింటారు, అయితే ఇది ఉండాలి. గేడున్నా చేసాం ఆడుండు. నేను మెల్లగా మాట్లాడుతున్నా, ఆడుండు ఏం చేస్తున్నా అని చేస్తున్నా గాయస్. వాళ్ళు వీడియో తీస్తుర్రో ఇట్లా అర్థమైతే లేదు. కార్ సైడ్ కూడా వచ్చా. సో గాయస్ అక్కడ కార్స్ అయితే ఉన్నాయి, ఆడ ఉండొచ్చు నాకు తెలుసు. గాయస్
చూడండి వాళ్ళు అటు పోతున్నారు. అద్దెకు వేరు గైస్. అవి ఆన్నేవారు మీ కెమెరా కనబడద్దు ఎందుకంటే ఫోన్ కాబట్టి, కెమెరా అయితే కనబడదు కొంచెం అన్నా. అన్నేవారు గైస్ వస్తారు మళ్ళా. పీక్ పాయింట్ ఇట్లా లేదు గైస్, ఇక్కడ చూస్తాను. పీక్ పాయింట్ ఉన్నా మొత్తం చెట్లే ఉన్నాయి. ఇంకెన్ని నిమిషాలు? ఇంకా మస్తు ఉంది. 15 మినిట్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ నేను ఒక్కరిని దోలాడగలిగితే నేను ఓడిపోయినట్టే, ఇద్దరిని దోలాడాలి. సో ఇదన్నమాట ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా అనుభూతి అవుతుంది. అన్న ఎవరు ఇందాక ఏమైందంటే ఇట్లా చూడబోతుంటే రప్పున దాచుకున్నా కదా, లేకపోతే దొరికిపోయినా నాన్నే. చూద్దాం ఇప్పుడు ఆడురు దారుంది, కానీ ఇక్కడ వేరు నాకైతే నమ్మకం లేదు. సరే అయితే వస్తుందా కెమెరా అయితే వచ్చేసిన గైస్. మీరు ఇక్కడ మొత్తం రేకులేండి, ఎక్కడ ఉన్నారో కూడా అర్థమైతే లేదు. అటు మీకు చూపెట్టిన అబ్బి చెట్టు వెనకాల దాచుకుంటున్నాను. ఆడ దాచుకున్నామేమో కానీ దాని లోపల పోతుర్రు, మొత్తం వల్ల పోతుర్రు. నేను అబ్బికాడు పోదాం అనుకుంటున్నాను మెల్లగా, కానీ దొరుకుతాను అనిపిస్తుంది, అందుకే ఇన్నే ఉంటున్నాను. గైస్ ఇంకా 12 minutes అవుతుంది. ఇక్కడ ఎటు ఇష్టా దొరుకుతలేరు, మొత్తం చెట్లే ఉన్నాయి. అసలు నాకు ఇది ఏం అర్థమవుతలేదు. ఇంకా ఒకవేళ మనం నైట్ చేసినట్లయితే ఇక మొత్తానికే దొరకరు. సో ఇకైతే లోపల కొంచెం పోదాం, అట్లకి వెళ్ళొద్దాం. ఆడవారు లేకపోతే ఇట్టొద్దాం, మళ్ళీ ఇట్లకి వెళ్ళి ఆటో అయితే పోదాం. సో ఒకవేళ దొరకలేదు అనుకోండి, మనమైతే కారం అయితే తినాల్సి వస్తుంది. అండ్ కారం మనం 2 spoons అయితే తినాలి. అంటే కెమెరామ్యాన్ ఒకటి, నేను ఒకటి పోదాం. ఫస్ట్ అయితే మట్టి ఉంది కదా, మట్టి వెనకాల నుంచి అక్కడనైతే పోదాం. గైస్ ఇందాక మట్టి కుప్ప ఎక్కడికి రాలే అని చెప్పిన నాలు ఇటు ఆడిదికి వచ్చేందుకు ఇట్లా ఇట్లా కదిలేరు, అందుకే ఇటు వచ్చి రాసుకున్నా. అబ్బాయి తానే ఉండు, వాళ్ళు ఇప్పుడు ఏం క్యాప్చర్ కారు. ఇప్పుడు నేనైతే ఈ బండ మీద అనేది కూర్చున్నా, చూడొచ్చు. ఉంది. ఈ ఛాలెంజ్ కోసం ఇంత కష్టపడుతున్నాము చూడండి గైస్. సో ఇంత కష్టానికి మీరు ఒక లైక్ అయితే ఇస్తుంది. సో ఇటైతే వస్తున్నాం, ఇక్కడ ఎవరు లేరు గైస్. ఇటు చెట్లు ఉన్నాయి, ఇటు రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ వెనకాల బహుశా ఉండొచ్చు, రాళ్ళ వెనకాల అయితే పోదాం. ఈ గట్టి దాకా వచ్చిర్రు, రప్పరప్పూరికి వచ్చిన అటు పోతారు. దగ్గర క్యాప్చర్ చేద్దాం గైస్. అక్కడ వస్తుర్రు, ఆ బండల వెనకాల ఉన్నా అనుకుంటారు, కానీ నేను లేను. నేను రప్పరప్ప దాచుకోవాలి. కూడా నేనైతే ఇక్కడ ఉంటారేమో అనుకున్నా, ఇక్కడ ఏమన్నా వేసుకొని ఉంటారు అనుకున్నా. పోవాలి గైస్, అయితే వస్తూ అన్నీ ఊరు గైస్. ఇన్నెవరు వస్తున్నారు, ఇన్నెవరు గైస్. ఎవరు లేరు గైస్, మీరు కూడా వచ్చి కొందరు కొంచెం ఇప్పుడేపు ఇంకో గాయస్, ఇప్పుడు వెంకైతే వచ్చిండు. ఎవరైనా బ్లండర్ మిస్టేక్. వెంకైతే వచ్చిండు, స్టేట్ ఉన్నారు. వాళ్ళైతే లీడరు వచ్చిన ఇట్లా కించాలి. వెంకైతే
ఇట్లా కించలు వచ్చిందంట తిరుక్కుంటా అలికైతే అట్లో చుట్టూ తిరిగి 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 ఈడికి వచ్చిండు. ఇటుకు వచ్చి మళ్ళా కించలు చూడండి ఆడేవారు. మేమైతే లిటరలీ ఈడు ఇప్పటివరకు దొరకలేదు. అట్లుంటుంది మాతో. చూస్తే నిలబడి చూపిస్తారు అది ఆడరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ కరెంట్ సౌండ్ వస్తుంది గైస్, అది కూడా వస్తలే మాకు. ఒకసారి అయితే మళ్ళీ ఇంకోసారి అయితే పోదాం. ఆడికి పోయి వచ్చేలోపు మన దోలాడి వచ్చేలోపు నాకు తెలిసి టైం అయిపోతుంది. నాకు తెలిసి ఓడిపోయినాం అనుకుంటా. సో ఫస్ట్ అయితే ఆడి మరి ఇంత సాహసం చేస్తే దొరుకుతానేమో నేను. మరి చూస్తా. అలా అనేవారు వాటి పో చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే పోతుండు గాయస్. వెంకైతే అటు పోతుండు. ఫ్రెండ్స్ దొరికినట్టు సౌండ్ అయితే వస్తుంది, చూద్దాం. లేడుగా అడైతే ఆడున్నారు. అదైతే ఉన్నారు గాయస్. అవి దాని వెనక పోయిండు వస్తున్నట్టు గైస్. వెంకయ్య అయితే మేము ఈ నుంచి రప్ప వచ్చినాం. మాకేదో సౌండ్ వచ్చింది అది దొరుకుతున్నట్టు. అబ్బాయి అయితే దాని వెనక పోయిండు. అభిదా చూసినాం కదా అగో గైస్. మీకు కూడా తెలుసా, నేను అన్నీ దాచుకున్న పక్కన చేలు ఉరికినా మీకు. అవునా? అబ్బాయి దాచుకున్నా చూడు దాచుకున్నట్ట. మనం మీదికెళ్ళి వచ్చినాం, మనం అయితే కావాలి. ఆడున్నా నేను ఆడుంటే మీరు నీరు దాకా వచ్చిరా. ఉత్తనే ఉన్నా, మీరు ఇట్లా వస్తున్నా మీరు ఊరికి మళ్ళా మీరు అది మెయిన్ కెమెరా ఇటున్నారు గాయస్. నేనైతే ఆడున్నా గాయస్. వీళ్ళు వస్తుంటే మేము అట్లా వీడియో వీడియో తీసిన. నువ్వు నేను తీసిన, మీరు నా పక్క అట్లా అయితే ఇంకొచ్చి అబ్బిగడ దాచిన చీటింగ్ అంటారు. లాస్ట్ గా చీటింగ్ అంటారు అని అనుకొని ఉరికొస్తున్నాం మళ్ళీ దిక్కు. అప్పుడే వీళ్ళు ఇట్లకి వెళ్ళి వస్తున్నాం. ఫైనలీ మేమైతే గెలిచినాం గాయస్. సో వీళ్ళిద్దరు అయితే కాదు ఎంత టైము 20 minutes ఇప్పుడు 19 minutes చెప్పినాం మేము. కాదు గాయస్, 10 minutes నేను వీడియోలో కూడా మీకు 20 minutes అని చెప్పిన. 20 minutes అయితే అయిపోయినా. ఇప్పుడు 18 minutes 19 minutes కావచ్చు ఆల్మోస్ట్. వీళ్ళైతే ఓడిపోయారు గాయస్. వీళ్ళైతే కారం అయితే తినాల్సి ఇద్దరు ఒకటేసారి దొరికిరు గాయస్. మళ్ళా నేనైతే దొరకపోవు. నీ వెంకి మంచి వాళ్ళు గిట్లకెంచాలు వస్తురంటే నాకు చెప్పలే. వెంకి ఒక్కడ పోయిండు, అందుకే నేను ఒక్కనే ఆడున్నా. లేకుండా నాకు ఒక ప్లేస్ ఉంది, వెంకి తెలుసు ఆ ప్లేస్. వీడియో ఇట్లున్నా ఇప్పుడు చెప్పవా? మరి గిట్లకెళ్ళి ఎందుకు మరి ఈ వెంకి చెప్తే నేను దొరకపోవు. నేనే విన్నావు. కెమెరామ్యాన్ హ్యాపీయా? ఏ అను ఈ వీడియో ఇక్కడికి ఎండ్ కాదు, కారం తినాలి. అవును. ఇప్పుడు మేమైతే గెలిచినాం. ఏ సో ఇప్పుడైతే మేము ఇలా కారం అయితే పెట్టాలి.